వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. బంగారు కోడిగుడ్డు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో బట్టల వ్యాపారం చేసే ఒక వ్యక్తి తన భార్య మరియు 2 పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవాడు. వాళ్ళు చాలా సంపన్నులు. ఇల్లు బాగుండేది. జీవితం ప్రశాంతంగా సాగేది. ఆ ఇంట్లో ఒక అందమైన కోడి ఉండేది. ఆ కోడి ప్రతిరోజూ ఒక గుడ్డు పెట్టేది. కాని అది సాధారణ గుడ్డు కాదు. అది ఒక బంగారు గుడ్డు. ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు అమ్ముకొని ఆ వ్యాపారి కుటుంబం హాయిగా జీవించేది. అయితే ఆ వ్యక్తి మనసు మెల్లగా లోభంతో నిండిపోయింది. రోజుకు ఒక్క బంగారు గుడ్డేనా? అన్నీ ఒకేసారి దొరికితే ఎంత బాగుంటుంది అని ఆలోచించసాగాడు. రోజురోజుకీ తన వద్ద ఉన్న సంపదను మరిచి ఇంకా ఎక్కువ కావాలనే ఆశ పెరిగింది. ఒక రోజు అతడు ఇలా అనుకున్నాడు, ఈ కోడిలో ప్రతిరోజూ బంగారు గుడ్డు వస్తోంది అంటే దాని లోపల చాలా గుడ్లు ఉండే ఉంటాయి. ఒక్కసారిగా కోడిని చంపితే అన్నీ నాకు దొరుకుతాయి. ఈ చెడు ఆలోచన అతని లోభం వల్లే పుట్టింది. మరుసటి రోజు కోడి ఒక బంగారు గుడ్డు పెట్టగానే ఆ వ్యక్తి దాన్ని పట్టుకుని ఒక పదునైన కత్తి తీసుకున్నాడు. తన లోభానికి లోబడి ఆ నిర్దోషమైన కోడిని చంపి దాని శరీరాన్ని చీల్చాడు. అక్కడ బంగారు గుడ్లు లేవు, బంగారం లేదు, కేవలం రక్తమే కనిపించింది. అది చూసిన అతడు భయంతో, బాధతో కుప్పకూలిపోయాడు. ఏం చేశాను నేను? రోజుకు ఒక బంగారు గుడ్డు వస్తుండేది. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు అని విలపించాడు. ఆ రోజు నుంచి ఆ వ్యాపారి జీవితం మొత్తంగా మారిపోయింది. కోడి లేదు, బంగారు గుడ్లు లేవు, సంపద క్రమంగా తగ్గిపోయింది. తన లోభం వల్లే సంతోషాన్ని, సంపదను తానే కోల్పోయాడు. నీతి: లోభం మనిషిని నాశనం చేస్తుంది. ఎక్కువ కోరేవాడు ఉన్నదాన్నే కోల్పోతాడు. మనకు లభించిన దానితో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. Thank you so much for watching. Please like, share and subscribe.